వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్డూరి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుల మత భేదాలు లేకుండా గ్రామంలోని మహిళలందరూ ఒకటై ఉత్సాహభరితంగా బతుకమ్మ ఆడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో సాంప్రదాయాల మధ్య బతుకమ్మ ఆటలు ఆడి ఆనందాన్ని పంచుకున్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ఇంటికి వచ్చిన ఆడపడుచులు చిరకాల స్నేహితుల్ని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. చిన్ననాటి జ్ఞాపకాలను చర్చించుకుంటూ ముద్దైన దృశ్యాలతో గ్రామమంతా ఉత్సాహంతో మునిగిపోయింది. బతుకమ్మ పూలతో అలంకరించి పారంపర్య గీతాలతో ఆటలు ఆడుతూ మహిళలు సామూహికంగా ఈ పండుగను జరుపుకున్నారు. సద్దుల బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక గర్వాన్ని ప్రతిబింబించే పండుగ. 9 రోజుల బతుకమ్మ ఉత్సవాల ముగింపులో జరిగే ఈ సద్దుల బతుకమ్మను పెద్ద బతుకమ్మగా కూడా పిలుస్తారు. ఈ రోజు అమ్మవారిని ఘనంగా పూజించి బతుకమ్మల్ని నీటిలో నిమజ్జనం చేయడం సంప్రదాయం. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నపిల్లలు భారీ ఎత్తున పాల్గొన్నారు. మా రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ ఇది ఒక పెద్ద పండుగ. మేమందరం సంతోషంగా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం అనేది బతుకమ్మ పండుగను బాగా సెలబ్రేషన్ చేసుకుంటాం. చాలా వేడుకగా డీజే పాటలతో చాలా ఘనంగా జరుపుకుంటాము. బతుకమ్మ అంటే ఆడవాళ్ళకు ఎంతో ప్రత్యేకం. గ్రామము మేము ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఈ స్కూల్లో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. చాలా స్పెషల్ అన్నట్టు ఈ రోజు మాకి బతుకమ్మ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన ముఖ్యమైన పూల పండగ. ఈ పండుగకి మహిళలు జరుపుకుంటే ఇందులో రకరకాల పువ్వులను పేర్చి గౌరమ్మను పూజిస్తారు. 9 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. పెతరామాస నుండి సద్దుల బతుకమ్మ అంటే 9 రోజుల తర్వాత వచ్చేది సద్దుల బతుకమ్మ. దీనిని ప్రకృతి శ్రీతత్వానికి, భూమిని, నీటిని, మానవులను గౌరవించే పండుగ. బతుకమ్మ తెలంగాణ రాష్ట్రం యొక్క సాంస్కృతిక స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక పూల పండుగ. ఈ పండుగ ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. బతుకమ్మ తెలంగాణలో తెలుగులో జీవితాన్ని వచ్చిన తల్లి దేవత అని అర్థం. ఈ పండుగకు ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఈ పండుగకు భాద్రపద అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు 9 రోజుల పాటు జరుపుకుంటారు. తెలంగాణలో మహిళల పండుగ సమయంలో వివిధ రకాల పూలను, ముఖ్యంగా గునుగు, తంగేడు, గులాబీ, మందార వంటి పూలను సేకరించి బతుకమ్మను పేర్చుతారు. బతుకమ్మను ఆకారంలో పూలను పేర్చి గౌరమ్మను రూపంగా భావించి పూజలు చేస్తారు. ఈ పండుగలో పాటలు పాడడం సర్వసాధారణం. 9వ రోజు సద్దుల బతుకమ్మగా చేసి పండుగని బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. ముఖ్యమైన సాంస్కృతిక పండగ. దీనిని తెలంగాణలో అందరూ చాలా బాగా జరుపుకుంటారు పెద్ద ఎత్తున. ఇది భాద్రపద అమావాస్య మొదలుకొని దుర్గాష్టమి వరకు జరుపుకుంటారు. దుర్గాష్టమి ఈ 9 రోజులు 9 రకాల బతుకమ్మల్ని పేర్చి వివిధ రకాల పూలతోటి పేర్చి జరుపుకుంటారు. పెత్రామాస రోజు బతుకమ్మను పేర్చి 2వ రోజు అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ అని చెప్పేసి ఇలా రకరకాల బతుకమ్మల్ని 9 రోజులు పేర్చి 9వ రోజు సద్దుల బతుకమ్మగా చేసుకుంటాము. దీన్ని వివిధ రకాల పూలు, తంగేడు, గునుగు, కట్ల పూలు, అనేక రకాల పూలతోటి పేర్చి 9వ రోజు మనం అందరం ఒక దగ్గర చేర్చుకొని అందరం కలిసి కలుసుకుంటాము. ఈ రోజు మాత్రం చాలా సంవత్సరాలకి మా ఫ్రెండ్స్ అందరినీ, పాత ఫ్రెండ్స్ ని కలుసుకున్నాం. ఈ బతుకమ్మ రోజే అందరు ఫ్రెండ్స్ అనే స్నేహితులు కలుస్తుంటారు. అందరు ఇక్కడికి వస్తుంటారు. బతుకమ్మ రోజు మాత్రం చిన్ననాటి స్నేహితులు కూడా కలుస్తుంటారు.